నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, భూతపేత పిశాచ నివారణకు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేస్తే బాగుంటుంది, దాని నుంచి నివారించబడుతుంది అంటుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ గురుగారు? చాలా మంచి ప్రశ్న వేశారు తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. భూత పేత పిశాచ నివారణ ఎక్కువ శాతము మనకి మీరు కొండగట్టు ఆంజనేయ స్వామి అని విని ఉంటారు. అవును. ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి అమావాస్యకి వెళ్ళి అక్కడ ఉన్నవంటి భూతము పేద పిశాచం పట్టుకున్న వాళ్ళంతా నిద్రిస్తుంటారు. ఓకే. ఎందుకంటే అక్కడ స్వామి గదతో కానీ తోకతో తనని కొట్టి తరుముతారు. వాళ్ళు పూర్వం వైభవంగా వస్తారు, పూర్వశక్తితో వస్తారని ఒక గట్టి విశ్వాసం. ఓకే. ఏమా? సో అటువంటి ఒక విశ్వాసము ఆకుతో పూజించడం వల్ల ఫలితం కల్పిస్తుందంటే 100%. ఇక్కడ స్వామికి ఇష్టమైన వంటిది ఏంటంటే ఆంజనేయ స్వామి శివుడి ఒక అంశ. వారి ఒక చెమటతో తయారైనటువంటి ఒక అంశ అనుకో. శివ అంశనే మన హనుమంతుడు. స్వామికి ఇక్కడ 2 ఆకులతో పూజిస్తారు. ఒకటి తెల్ల జిల్లేడు ఆకు చెట్టు. ఓకే. అదొకటి 108 ఆకులు పూలమల్లాగా చేసి హారంగా వేస్తారు. రెండవది తమలపాకు. ఏమా? ఈ తమలపాకుతో ఏంటంటే స్వామివారికి తమలపాకుతో చేస్తే చాలా ఇష్టం అన్నట్టు. అందుకే కొంతమంది ఏంటంటే కలకత్తా ఖాళీలో ఎక్కువ శాతం మీరు కలకత్తాలో తోటలన్నీ మీకు తమలపాకు తోటలే ఉంటాయి. అందులో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది, అందులో దుర్గా ఉంటుంది, అందులో సరస్వతి ఉంటుంది. మీరు ఒకటి గమనించి చూడండి, ఎప్పుడైనా కూడా మనకు ఎన్నో వనవృక్షాలన్నీ ఉంటాయి. అవును. కానీ మనము తాములము పెట్టేటప్పటికి తమలపాకునే పెడతాము. అంతే. ఏమా? మనకు ఎన్నో వృక్షాలు ఉంటాయి. అవును. మరి ఆ వృక్షాలన్నీ కూడా స్వామివారికి నివేదన పెట్టవచ్చు కదా, పెట్టలేము. అవును. ఏం బ్రాహ్మణులు వచ్చినా ఎవరు వచ్చినా తమలపాకు తాంబూలం ఇస్తాము, పెద్దవాళ్ళకు వచ్చినా తాంబూలం ఇస్తాము, అక్కడ ముత్తైదులు కూర్చున్నా తమలపాకు పసుపు కుంకుమ ఇస్తాము. తమలపాకులోని ఎందుకు అంత విశిష్ట ఉందంటే దాంట్లో అద్భుతమైన వంటి దైవశక్తి ఉంటుంది. అందుకే తమలపాకుకి అంత ప్రాముఖ్యత, ఒక విశేషమైన వంటి ఒక కైంగర్యం. సో ఇంకోటి ఏంటంటే ఎక్కువ శాతము అందులో దైవిక్యమైన వంటి శక్తి ఉంటుంది కాబట్టి యక్షిణి సాధన, తాంత్రిక సాధన, ఇంకా ఏదైనా సాధన నేర్చుకున్న వాళ్ళు కానీ నేర్చుకుని ఉన్నవాళ్ళు ఏదైనా వస్తువులు పోయిందనుకోండి, ఇంట్లో బంగారం పోయింది, డబ్బు పోయింది, మనుషులు పోయారు, ఇంకెవరైనా ఎక్కడైనా తప్పిపోయారు అనుకోండి, మర్మకల కాటుక అని ఒకటి ఉంటుంది. ఆ కాటుక పేరు మర్మకల. ఆ మర్మకల కాటుకని దాంట్లో పూసి తమలపాకులో పూసిన అమావాస్య రోజున వాళ్ళు ప్రత్యేకంగా మధ్యరాత్రి 12 గంటలకు చూస్తారు. ఆ రోజుల్లో, ఈ రోజు అంటే ల్యాప్టాప్స్ అన్నీ వచ్చాయి, సీసీ కెమెరాలు వచ్చేసాయి. కానీ సీసీ కెమెరాలు రాకముందు ఉన్నవంటి పెద్ద కెమెరాలు ఇవి ఒరిజినల్. అప్పుడు చూసిన తర్వాత పలానా చోట్ల పలానా వ్యక్తి ఉన్నాడు, పలానా దగ్గర పలానా మీకు ఇది ఉందని అంజనా వేసి చూసి చెప్పేవంటి శాస్త్రము శక్తి అందుకోవడానికి ఉన్నవంటి తమలపాకు అగ్రస్థానంలో ఉంటుంది. ఓకే. తమలపాకులో ఉన్నవంటి ప్రాముఖ్యత అది. ఇంకొకటి, తమలపాకు తినడం వల్ల డైజెషన్, తమలపాకు తినడం వల్ల షుగర్ కంట్రోల్ కావటము, తమలపాకు తినడం వల్ల అద్భుతమైనటువంటి క్యాన్సర్ వ్యాధి కూడా తొలగిపోవడము, ఎన్నో ఔషధాలను కూడా దాంట్లో అమర్చుకొని ఉండడం వల్ల అది అన్నిటికీ ఆకుకు అగ్రస్థానంలో నిలబడి ఉంది. సో స్వామివారి ఒక ఏదైతే కూడా 108 నామాలు ఉన్నాయో ఆ నామాలు ఎవరైతే ఇంట్లో బాధితులై పీడితులై బాగా డిప్రెస్లో పోయిన వాళ్ళు ఉన్నారో ఆ రోజు శనివారం రోజున వాళ్ళకి తలస్నానం చేసి లేదా మంగళవారం నాడు తలస్నానం చేసి ఆంజనేయ స్వామి ఆలయం తీసుకువెళ్ళాలి. వారి చేతితోనే ఆంజనేయ స్వామికి అర్చన చేయాలి 108 సార్లు తమలపాకుతో. సో ఒక ముందు రోజే మనం ఇచ్చినా పర్వాలేదు, లేదా అదే రోజున ఒక గంప తమలపాకు తీసుకువెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టి అర్చన చేసిన తర్వాత తక్కిన వంటి ప్రసాదాలు మనకు తిరిగి ఇస్తారు. ఆ తిరిగి ఇచ్చిన వంటి ప్రసాదం తమలపాకుని మనం స్వీకరిస్తే
100% ఆ భూత పేత పిశాచులన్నీ తొలగిపోతుంది. ఆ మనిషి రికవర్ అవుతారు, 100% సక్సెస్ఫుల్ అవుతారు. ఓకే. నిజంగా తమలపాకు విశిష్టత ఉంది అని తెలుసు కానీ ఎన్ని లక్షణాలు ఇంత విశిష్టత ఉందని మీ మాటల్లో వింటున్నాం గురుగారు. చాలా సంతోషం. నమస్కారం గురుగారు. నమస్కారం.